వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. స్పీకర్ అయ్యన్న జన్మదినం సందర్భంగా 68 మొక్కలు నాటిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు 68వ జన్మదినం పురస్కరించుకొని నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో 68 మొక్కలను టీడీపీ నేతలు నాటారు. ముందుగా సత్యనారాయణ స్వామి ఆలయంలో స్పీకర్ అయ్యన్న మనవడు శివన్ పాత్రుడు పేర్ల మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ఏపీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడికి మనవాడు శివన్ పాత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నర్సీపట్నం అభివృద్ధి ప్రదాయత అయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి నర్సీపట్నం మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ స్వామి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త శెట్టి మోహన్, కౌన్సిలర్ రామరాజు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, ఆలయ ఈఓ దివ్య, ఆలయ అర్చకులు భద్రాచల రామం మరియు స్వామి మురళి, స్వామి లాయర్ సత్యనారాయణ, గోవిందు, శంకర్ రెడ్డి, వరహాల్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అయ్యన్న అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ స్పీకర్ గారు చింతకాల అయ్యన్న పాత్రుడి గారి 68వ జన్మదినం సందర్భంగా, అదేవిధంగా ఆయన మనవడు శివన్ పాత్రుడు జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉత్తరవాహిని వద్ద బలిఘట్టం గ్రామంలో ఉన్నటువంటి ఉత్తరవాహిని వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం తాలూకా స్థలంలో ఒక ఉద్యానవనం పూర్వం ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా ఉద్యానవనం తయారు చేయడానికి అని చెప్పేసి ఇక్కడ ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఈఓ గారు, కార్యనిర్వహణాధికారి ఈఓ గారు, ప్లస్ సోషల్ ఫారెస్ట్ భాగ్యలక్ష్మి మేడం గారితో ఒక నిర్ణయం పెద్దలందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ఆయనకి 68 సంవత్సరాలకి 68వ పుట్టినరోజు కాబట్టి 68 మొక్కలు, అదేవిధంగా శివన్ పాత్రుడి గారిది 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కాబట్టి 5 మొక్కలు, మొత్తం 73 మొక్కల్ని ఈరోజు ఇక్కడ నాటడం అనేది జరిగింది. అయితే పూర్వం కార్తీక మాసంలో ఎక్కడి నుంచో వచ్చి ఈ కార్తీక మామిడి తోట వనంలో వండుకొని వనభోజనాలు చేసుకొని వెళ్ళే పరిస్థితి పూర్వం. మళ్ళీ పూర్వం పరిస్థితే రావాలని చెప్పేసి ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అన్నది జరిగింది. అయితే ఇక్కడ మామిడి మొక్కలకి వేయడానికి మాకు సహాయ సహకారం చేసినటువంటి మన మురళి గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదరు స్వామి గారు, లాయర్ గారు సత్యనారాయణ గారు, జిఎస్టీ గోవింద్ గారు అంటాం మేము, జిఎస్టీ ఆఫీసరు గోవింద్ గారు, శంకర్ రెడ్డి గారు, మిగతా వరహాల్ నాయుడు గారు, ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి 66 మొక్కలు ఈరోజు ఏర్పాటు చేశారు. వారికి కూడా మా తరపున, మా దేవస్థానం తరపున, మా గ్రామం తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సుమారు 2.5 ఎకరాలు ఎంతో స్థలం ఉంది. ఈ స్థలంలో 3 పైన ఉంది. ఇందులో ఈ వనం అంతా ఏర్పాటు చేయడానికి, వాటిని సంరక్షణ బాధ్యత తీసుకోవడానికి సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ గారిని, లక్ష్మణ్ గారిని రిక్వెస్ట్ చేయగా వాళ్ళ స్టాఫ్ని మన భాగ్యలక్ష్మి మేడం గారు అయితే పంపించారు. మేము కంపల్సరీగా 2 సంవత్సరాలు మేము సంరక్షణ చేస్తామని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ ధైర్యంతోనే ఈ వనాన్ని పెంచాలని మేము ముందుకెళ్ళాం. కాబట్టి ఇంకా ఏదేమైనా సరే మిగతా మొక్కలు కూడా ఏర్పాటు చేయక ప్రతి ఒక్కరూ కూడా మామిడి మొక్కలు ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటూ అయ్యన్న పాత్రుడి గారికి, వారి మనవుడికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.